హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు చెప్దాం అనుకున్నాను వీడియో ఈ బ్రదర్ ఇది కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ ఇంక్యుబేటర్ స్టార్టప్స్ అని ఎలా అంటామో మనము, ఈ ఫస్ట్ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతందుకు వచ్చే అభ్యర్థులకు కానీ ఇప్పుడు అవుతున్న వాళ్ళకి కానీ నా ఓల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పిన నా పూర్వం సక్సెస్ సాధించిన వాళ్ళు, దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు, సీనియర్స్ని కూడా అవగాహన చేసుకున్నట్టు చూసినట్టయితే, ముఖ్యంగా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3కి వచ్చే అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రత్యేకంగా వీళ్ళు ఒక ప్రత్యేకమైన కేటగిరీ నెగ్లిజెన్స్ చేయొద్దు. మనం ప్రత్యేకంగా ఒక 50 మార్కులు వచ్చే ఛాన్స్ ఇంగ్లీష్ ఒక 25 ఉంటుంది, 25 వచ్చి అర్థమెటిక్ ఉంటుంది. ఈ 25 కదా ఎందుకులే అని నెగ్లిజెన్స్ చేయొద్దు. ఇప్పుడున్న టెక్నాలజీ సామాజిక మాధ్యమాలలో మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అర్థమెటిక్ కూడా నేర్చుకోండి. కనీసం 50కి ఒక 30 అనేది తెచ్చుకుంటానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఏమవుతుందంటే టాపర్కి మీకు జాబ్ వచ్చేటోనికి జాబ్ రానోనికి గ్రూప్స్లో పెద్ద తేడా ఉండదు. జస్ట్ 15 మార్కులే ఉంటుంది. ఆడికి సీట్లు అయిపోతాయి. మనకేమో లక్షల పోస్టులు ఉండే ఆడ. మెగా డిఎస్సి, ఆ డిఎస్సి, ఈ డిఎస్సి అట్లా ఉండదు గ్రూప్స్లో. ఒక 1000 పోస్టులు ఉంటే గగనం. లాస్ట్ సారి 2016లో 1000 ఉండే, మొన్న 782 ఉన్నాయి. ఇట్లా తక్కువ ఉంటాయి అన్నట్టు. దీంట్లో మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, రిజర్వేషన్లు అవి ఇవి తీసేసి ఏముండదు. మనకు వచ్చేసరికి అలా అంతా ఏడికాడికి విక్కపోతే ఏముండదు ఆడ. అంతా ఆడాడ ఒక్కొక్కటి ఉంటాయి. 30 అసలుకే ఆ జిల్లాలు ఎక్కువైనాయి. 33 జిల్లాలు. ఇప్పుడున్న జోన్లకైతే ఇంకా పోస్ట్ తగ్గినాయి. ఇంకోటి ఏంటంటే ఈ సైట్ అని గీట్ అని ఇది అని మనకి ఎక్సైజ్ ఎలిజిబుల్ ఉండదు. అవే ఎక్కువ పాడైతాయి. 100 దాకా ఉంటాయి. అవి ఓన్ ఇక మిగతా ఉంది హైలైట్ కాంపిటీషన్ ఉంటుంది మనకు. ఒక పోస్టుకు 300, 400 మంది ఉంటారు. సో ప్రతి అంశాన్ని మనం నెగ్లిజెన్స్ చేయడానికి ఛాన్స్ లేదు. కరెంట్ అఫైర్స్ అని మొత్తం కరెంట్ అఫైర్స్ మీద పడవద్దు. సో ఈ స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. మార్కులు వస్తాయి రావని కాదు, కానీ ఇక్కడ గ్యారంటీ మార్కులు ఉంటాయి. మీకు ఇంగ్లీష్ కానీ అర్థమెటిక్ కానీ మీరు మంచిగా దాన్ని చేసిర్రు అనుకో, నాన్ మ్యాథ్స్ అయినా కూడా అడిగేది ప్యూర్ మ్యాథ్స్ ఏం అడగడు. అవి లాజికల్గా ఉంటాయి, టైం కన్జ్యూమింగ్తో వచ్చేవి ఉంటాయి. వాటి మనం స్పీడ్గా చేసేటట్టు ఉంటాయి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అన్నీ నేర్చుకుంటే పెట్టొచ్చు, భయపడకండి. ఫస్ట్ ఇవి నేర్చుకుర్రు అనుకో మీకు 50 మార్కులు ఉంటాయి. 20 మార్కులే టాపర్స్కి మనకు ఉండే తేడా. అక్కడికే కట్ ఆఫ్ అయిపోతుంది, కథం పోస్టులు అయిపోతాయి. అట్లుంటుంది అన్నట్టు. సో అందుకోసమే వీటిని ఎట్టి పరిస్థితుల్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీషు అర్థమెటిక్ కూడా మీరు మంచి ఎఫర్ట్ ఇస్తే మీరు మంచి ర్యాంక్ సాధించగలుగుతారు. సో అట్లుంటుంది అన్నట్టు. సో వీటి విషయాల్లో మాత్రము పక్కా నెగ్లిజెన్స్ చేయకండి. ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయండి ఈ ఏరియాలలో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాథ్స్ అర్థమెటిక్ ఉందనుకో మీకు గ్యారంటీగా మార్కు అక్కడ తెలిసిపోతుంది ఎగ్జామ్ హాల్లోనే వచ్చిందా రాలేదా అనేది. సో ఇంగ్లీష్ కూడా అంతే. దాన్ని ఈజీగా మనం మార్కు సాధించడానికి ఉంటుంది, పోయడానికి ఛాన్స్ కూడా అదే ఉంటుంది. సో వీటిలో ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. అన్ని సెక్షన్లలో మనం క్లెవర్గా ఉంటేనే మనం ఇందులో విజయం సాధించగలుగుతాం. గ్రూప్ 2, 3లో సక్సెసర్కి జాబ్ రావడానికి తేడా ఏముండదు పెద్దగా. 10-15 మార్కులే ఉంటున్నాయి. కాబట్టి మనం పక్కా 10-15 మార్కులలో కూడా కాంపిటీషన్ ఇవ్వగలగాలి. సో ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క జాగ్రత్తలు పాటించండి. ప్రజెంట్ స్టార్టింగ్ ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 కావాలని అనుకున్న వాళ్ళైతే ఇవైతే ఫోకస్ చేసుకోండి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఇవి మాత్రం గుర్తుపెట్టుకొని దిగాలి. వీటిని లాపరే చేస్తే మాత్రం జాబులు రాదు. ఖచ్చితంగా వీటికి ఎఫర్ట్ ఇవ్వాల్సిందే. మీరు ఇస్తే ఇందులో ఒక 80% అన్న సాధించగలిగితే అర్థమెటిక్, ఇంగ్లీష్లో మీరు సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్లయితే, నా ఎక్స్పీరియన్స్ ఒపీనియన్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా మీకు చాలా వీడియోలు పంపిస్తాను, కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.